హలో గైస్, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూశాను ఈరోజు. వెంకీ అట్లూరి ఈ సినిమాకి డైరెక్టర్. దీంతో సూర్య హీరోగా నటించారు. మమిత హీరోయిన్గా, రాధిక శరత్ కుమార్ హీరోకి అమ్మలాగా చేశారు. సూర్య దేవర నాగవంశి గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్. సినిమాలో నాకు నచ్చింది ఏంటి అంటే, సినిమా క్లాసీగా ఉంది. ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అసలు వల్గారిటీ లేదు. సూర్య గారు, మమిత గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నాకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి అంటే, రాధిక శరత్ కుమార్ గారు క్యారెక్టర్ చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. అయిపోయిన విషయాల గురించి థింక్ చేసి స్ట్రెస్ అవ్వడం, ప్రజెంట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచించే క్యారెక్టర్ కాదు. క్యూట్ అమ్మలా ఉంటుంది. నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఫన్నీగా, అలాగే ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి. సినిమా స్టోరీ ఏంటి అంటే, ట్రైలర్లో చూసినట్టే ఒక యంగ్ అమ్మాయి ఒక ఓల్డ్ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. అబ్బాయికి ఏంటి అంటే, పెళ్ళి అనే కాన్సెప్ట్ మీద నమ్మకం ఉండదు. వాటి రీజన్స్ ఏంటి, అమ్మాయి అబ్బాయి కలుస్తారా లేదా అనేది ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ. నాకైతే సాంగ్స్ బాగా నచ్చాయి. బట్ నేను బటర్ఫ్లై సాంగ్ అయితే సూపర్ అనిపించింది. డ్యాన్స్ కూడా బాగుంది. సినిమా మొత్తంలో మమిత గారు బాగున్నారు. స్పెషల్గా సాంగ్లో అయితే సూపర్. ఇక డైలాగ్స్కి వస్తే, కొన్ని ప్లేసెస్లో అయితే సూపర్గా ఉన్నాయి డైలాగ్స్. కొన్ని ఫన్నీగా కూడా ఉన్నాయి. ఒక ఫన్నీ డైలాగ్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. పిల్లోడికి జై భీమ్ చూపించండి, సారీ చోటా భీమ్ చూపించండి. ఫన్నీ డైలాగ్, ఎమోషనల్ డైలాగ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే, హీరోని గుడ్గా రాముడిలా చూపించకుండా ఆయనకి నీడ్స్ ఉంటాయి, సింగిల్గా ఉన్న వాళ్ళకి కూడా అనేసి చూపించారు. యూజువల్గా అవన్నీ చూపించారేమో, కానీ దీంతో చూపించారు. అది నచ్చింది. ఇవి ఈ మూవీలో పాజిటివ్స్. ఇక నెగిటివ్స్కి వస్తే, ఫైట్ కొంచెం ఆర్టిఫిషియల్గా పక్కా ఇక్కడ చెయ్యాలి, తర్వాత ఒక డైలాగ్ చెప్పి నా సైకాలజీ ఇది అని చెప్పేసి అలా ల్యాగ్ చేశారనమాట. ఇక సినిమాలో హీరో ఇల్లు ఉంటుంది. రిచ్ పీపుల్ వాళ్ళు ఇలానే ఉంటారేమో మేబీ, బట్ అదేంటంటే ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు. అంటే రియలిస్టిక్గా లేదు. ఈ సినిమా నేను తెలుగులో చూసా. డైరెక్టరు తెలుగే, ప్రొడ్యూసర్ తెలుగే, కానీ సినిమాని తీసింది మాత్రం తమిళ్ లాంగ్వేజ్లో. అందుకే లిప్సింగ్ ఇష్యూస్ ఉంటాయి మూవీలో. ఇంకొకటి ఏంటి అంటే, ఇది ఒక యూనిక్ సినిమాలా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి రొటీన్గా అనిపించింది. ఇక సూర్య గారు ఏజ్డ్ పర్సన్లా చేశారు ఈ మూవీలో, కానీ హీరో హీరోయిన్ మధ్య ఆక్వర్డ్నెస్ కనిపించట్లేదు. ఓవరాల్గా మూవీ చూడొచ్చు. అంటే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమా చూడొచ్చు. ఫైనల్గా నా రేటింగ్ వచ్చేసి 4/5. సినిమా చూసాక నా రివ్యూ ఇది. మీరు మూవీ చూసి ఉంటే మీ రేటింగ్ కామెంట్స్లో షేర్ చేయండి. బై బాయ్.